కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అందాయా సార్? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని హామీలు ఇచ్చింది, అన్ని ఇచ్చిందా? ఏ గవర్నమెంట్ ఇవ్వదు. ప్రచారం ఏ విధంగా నడుస్తుందని మీరు అనుకుంటున్నారు? వినోదం అండి, మీరు ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఇప్పుడు ఈ ఆటో కూడా కాంగ్రెస్ ఇచ్చింది, మాకు రేషన్ కార్డు వచ్చింది. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పనిచేసింది, రేషన్ కార్డు ఇవ్వలేదు మాకు రేషన్ కార్డు వచ్చింది, ఆటో వచ్చింది, రైతు భరోసా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రుణమాఫీ కూడా అయింది. మరి కేసీఆర్ రుణమాఫీ చేసిండా? ఇందిరామ్మ ఇల్లు వస్తున్నాయి ఇప్పుడు, చూస్తారు కదా మీరు కూడా టీవీలలో. మాటికి మాట్లాడితే హైడ్రా మరి హైదరాబాద్ వాటర్ ఎట్లా జామ్ అవుతున్నాయి? టీఆర్ఎస్ గవర్నమెంట్ కబ్జా చేసింది చెరువులన్నీ, ఆ వాటర్ అంతా ఇప్పుడు రోడ్డు పైకి వస్తుంది. ఏమనంటే హైదరాబాద్ ఏడుస్తారు వీళ్ళు. చెరువులు ఉంటేనే కదా వాటర్ రోడ్డు పైకి రావు, మరి ఇళ్ళలో వాటర్ ఎందుకు వస్తున్నాయి? చెరువులు కబ్జా అయినాయి కాబట్టి వస్తున్నాయి అవి. ఆ మాత్రం ఇంగితగానం లేదు వీళ్ళకి. చదువుకున్నారు, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్న వీళ్ళు ఏం మాట్లాడుతారు వీళ్ళకే తెలియదు. హైడ్రా వస్తుంది, మీ బుల్డోజర్ వస్తుంది. చెరువులు కబ్జా చేసి మరి ఇళ్ళలో నీళ్ళు రాకపోతే ఏమొస్తాయి? కులగొడతారు. చెరువులు కబ్జా చేసినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం కబ్జానే, అన్ని చెరువులు కబ్జా చేసింది. మన రాష్ట్రంలో అప్పుడు విడిపోయినప్పుడు ఎంత ఉంది బడ్జెట్? ధనిక రాష్ట్రం ఉండేనా? ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అప్పు అయింది, ఎన్ని లక్షల కోట్లు అప్పు అయింది. ఎవరికి పెట్టిండి చేశాడు? మిగులు బడ్జెట్ రాష్ట్రంని అప్పుల పాలు చేసిండు, దోచుక తిన్నారు. మా హైటెక్ సిటీ ఎకరం 100 కోట్లు అంట. ఇప్పుడు మా స్లమ్ ఏరియాలో ఎకరం 50 గజాలు 50 లక్షలు చెప్తారు, అంటే గజం ₹1,00,000. ఇప్పుడు మాలాంటి ఏం కొనాలి మరి? చెరువుల పడి దుంకి సావాలా? అంతకుమించి ఏముంది?